కాలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 42వ సినిమాని స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువా అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్లో కనిపించబోతున్నాడు. కంగువా మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీపై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్లో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ప్రేక్షకులు తమిళ స్టార్ విజయ్, అజిత్, సూర్య, రజనీ ఇతర హీరోలను తమ వారిగా భావిస్తున్నారని, వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ప్రశంసించాడు. కానీ తమిళ ఆడియన్స్ ఇతర ఇండస్ట్రీ హీరోలను ఎప్పుడూ తమ హీరోగా ట్రీట్ చేయరని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ లో రాబోతున్న ఇండియాస్ బిగ్గెస్ట్ చిత్రం వార్ 2 రికార్డులు బ్రేక్ చేస్తుందని, కల్కి బాలీవుడ్ లో విజయం సాధించడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని శివ తెలిపారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో ఇండియా సినిమాకు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చి భారీ చిత్రాలకు ఒక మార్గాన్ని చూపడం అన్నారు శివ. ఇదిలా ఉండగా కంగువా చిత్రం విడుదల కాకుండానే కంగువా 2ను ప్రకటించాడు దర్శకుడు శివ. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తుంది. తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, టాలీవుడ్ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్ సంయుక్తంగా 200 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కంగువా తమిళ ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అవ్వబోతుందని, గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు నిర్మాతల్లో ఒకరైన జ్ఞాన్ వేల్ రాజు. టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్ను అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్ స్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న డార్లింగ్ మూవీ ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇక ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే హీరో చాలా అమాయకుడు. జీవితంలో అతని ఏకైక లక్ష్యం మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్యారిస్లో హనీమూన్కి తీసుకెళ్లడం. ఆనంది తన జీవితంలో భార్యగా రావడంతో అతని కలలు చెదిరిపోతాయి. ఇక ఇతడి డ్రీమ్స్ ని చెదరగొడుతూ ప్రతిరోజు తనకి చుక్కలు చూపిస్తూ అతను కొడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే నేపథ్యంగా తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీగా హనుమాన్ కు అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, శివారెడ్డి మరియు కృష్ణతేజ్ వంటి తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ సాంగ్స్ పై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యుఏఈ సర్టిఫికెట్ ని అందించారు. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన హిందీ హీరోయిన్ తృప్తి దిమ్మిని ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్లో బాగా వినిపిస్తుంది. దీనికి కారణం ఆమె నటించిన జానం పాట సోషల్ మీడియా వేదికగా విడుదలవ్వడమే. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ అసలు ఆమెకు ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బ్యాడ్ న్యూస్ సినిమా జూలై 19న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ లీడ్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన తృప్తి డిమ్డే ఆమె వారికి ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన 2 పాటలను చూస్తే మాత్రం సినిమాకు మరింత డోసుని పెంచేలా ఉన్నాయి. ఇక మొదటి పాట తోబా తోబాకి మంచి రెస్పాన్స్ రాగా, రెండో పాటకు మాత్రం చాలా నెగిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా అందులో నటించిన హీరోయిన్స్ చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. ఈ పాటలో చాలా బెడ్రూమ్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమాలో కూడా ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉండకపోవడంతో అభిమాన ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాటకు సంబంధించి సినిమా మేకర్స్ ను, అలాగే అందులో నటించిన హీరోయిన్లను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ఈ పాటలు ప్రేక్షకులకు వల్గర్ అనే ట్యాగ్ ను కూడా జత చేస్తున్నారు. హీరోయిన్ తృప్తి దిమ్రిని ఏకంగా పోన్ గర్ల్ గా ముద్రేసిస్తున్నారు. సమంత నాగ చైతన్య జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏ మాయ చేసేవే. ఆ సినిమాతోనే సమంతను తెలుగు సినిమా పరిశ్రమలో లాంచ్ చేశాడు దర్శకుడు వాసుదేవ్ మీనన్. తొలి చిత్రంతో జెస్సీ పాత్రలతో నటించి ప్రేక్షకుల హృదయాలనే కాకుండా నాగ చైతన్య ప్రేమను సైతం గెలిచింది. తనకు తొలి చిత్రంతో మంచి గుర్తింపు ఇచ్చిన దర్శకుడితో ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో నటించింది సమంత. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయి హిట్గా నిలిచింది. అలా తన కెరీర్లో తనకు 2 సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే సమంతకు ప్రత్యేక అభిమానం. కాగా ఇటీవల పలు అనారోగ్య కారణాలతో సమంత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్యపరమైన చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ అప్డేట్ చేస్తుంది. ఇక
ఇక ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ బంగారం చిత్రాలకు మాత్రమే సంతకం చేసింది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయట్లేదు శామ్. పుష్పాల ఐటెం సాంగ్ మంచి ఆదరణ దక్కించుకోవడంతో పలు సినిమాల ఆఫర్లు వచ్చినా కథ తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉన్నట్లయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తాజాగా సమంత మలయాళం సినిమాకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది. తన కెరీర్లో 2 సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించబోతుందనే సమాచారం. మమ్మూటి హీరోగా సమంత కీలక పాత్రలో కెరీర్లో మొదటిసారిగా ఓ మలయాళ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు గౌతమ్ మీనన్. ఈ మలయాళ సినిమాతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరోసారి హిట్ ఇస్తాడని నమ్మకంతో ఉంది సమంత. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవరా. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల దేవరా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్ కొరటాల టేకింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా దేవరా నుంచి మరొక అప్డేట్ అందుతుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరొక బాలీవుడ్ నటుడు నటించబోతున్నారని యూనిట్ నుంచి సమాచారం. ఇక యానిమల్లో క్రూరమైన ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించిన బాబీ డియోల్ దేవరాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక కొరటాల శివ బాబీ డియోల్కు కథ వినిపించాడని, మొదటి భాగం క్లైమాక్స్ లో బాబీ డియోల్కు పాత్ర ట్విస్ట్ ఇస్తుందని, ఆ ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే విధంగా కొరటాల శివ డియోల్ పాత్రను డిజైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, బాబీ డియోల్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు అప్డేట్ అందుతుంది. ఇదిలా ఉండగా దేవరా చిత్రం 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దేవరా షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డెబ్యూవార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు తారక్. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న దేవరా మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకు ప్రకటించారు నిర్మాత నందమూరి కళ్యాణ్ రావు.